అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ ప్రజానికానికి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మీకు ఖచ్చితంగా తెలంగాణ వృద్ధులకు, వికలాంగులకు, అలాగే బీడీ కార్మికులకు, చేనేత కార్మికులు, వడ్రంగి కార్మికులు, ఇలా చూసుకుంటే హెచ్ఐవి, మలేరియా, ఫలేరియా వీళ్ళందరికీ పింఛన్లు పెంచాలి. సర్పంచ్ ఎలక్షన్ల కన్నా ముందే మీ అందరికీ పింఛన్లు పెంచబోతూ ఉన్నాము. ప్రతి ఒక్కళ్ళ అకౌంట్లో 2000 ఉన్నోళ్ళకు 4000, 4000 ఉన్నోళ్ళకు 6000 పడబోతూ ఉన్నాయి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, దానికి సంబంధించిన వగేరా ఇంకా పత్రాలు, అలాగే అర్హతలు, ఆదాయ ధృవీకరణ పత్రం ఏ విధంగా ఉండాలి అనే విషయాలు గవర్నమెంట్ మనకు 2 సంవత్సరాలు రావస్తుంటే ఇప్పుడు మెల్లగా పింఛన్ల దగ్గరికి వచ్చింది. ఎందుకంటే 2500 రూపాయలు మహాలక్ష్మి పథకము, అలాగే మనకు 12 రకాల ఆసరా పింఛన్లు. ఇప్పటి వరకు తల్లిదండ్రుల నుంచి పెట్టిన పిల్లలు ఏదైతే పిల్లలు ఇంట్లో నుంచి ఎలగొడితే అనాథాశ్రమాల్లో, రోడ్ల మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తల్లిదండ్రులకు ప్రభుత్వం తోడుగా ఉంటుందంటే ప్రభుత్వం కూడా అక్షరాల 2 సంవత్సరాలు నిండుతూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా కన్న తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డ పాపం అనిపించుకొని పిల్లలు అదే ఓట్లకు వాడుకొని గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఈడ్చి తంతే కనీసం వాళ్ళు పాతాళ గర్భాలనికి వెళ్ళిపోయారు అనేది మాట సత్యం. పిల్లలు ఈ రకంగా మోసం చేసిర్రు, ప్రభుత్వం ఆ రకంగా మోసం చేసింది. మా బ్రతుకులు ఎట్లా మొర్రో అంటూ 33 కలెక్టర్ల మందికి, అంటే 33 జిల్లాలకు వాళ్ళు సోమవారం రోజు ప్రజావానికి హాజరవుతూనే ఉన్నారు. కానీ ఒక్క ఎమ్మెల్యేకైనా 119 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఎమ్మెల్యేనైనా మీడియా ముంగట వృద్ధులకు పింఛన్లు పెంచాలి అని వాళ్ళ మాట్లాడిరా అంటే ఎవ్వరూ మాట్లాడలే. ఒక పార్టీ అధ్యక్షుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన పేరు కూడా చూద్దాము. అలాగే ఈ 2 ఏళ్ల నుంచి యాదిగిరాని వృద్ధులు, వికలాంగులు వీళ్ళందరూ ఇప్పుడు ఎందుకు యాదిగత్తా ఉన్నారంటే స్థానిక ఎన్నికలు. ఇంకా చూసుకుంటా పోతే బాగోతలం మొత్తుకున్నాయి. వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లాస్ట్ వరకు చూడాలంటే మీ ఆదరణ కంపల్సరీ అవసరం. ఎందుకంటే మీకోసం ఈ వీడియో. ప్రతి ఇంట్లో పింఛన్ల కోసం ఎదురు చూసే అవ్వలు ఉన్నారు, అక్కయ్యలు ఉన్నారు కాబట్టి వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయరి. అలాగే మన ఛానల్కు లైక్ కొట్టి వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ, తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త. త్వరలోనే ప్రతి నెల 6000 ప్లస్ 4000 పొందేందుకు పింఛన్ లబ్ధిదారులకు రెడీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఈ అప్డేటు జూన్ 3వ తారీఖు నడిచారు. జూన్ 3వ తారీఖు నుంచి ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు. కానీ పింఛన్దారులకు గుడ్ న్యూస్. 6000కు పింఛన్ పెంపు, ప్రభుత్వం కీలక నిర్ణయం. ఇది ఎక్కడ నాయన అంటే ఆసరా పింఛన్. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆసరా పింఛన్ పెంచేందుకు సిద్ధమవుతోంది. వృద్ధులకు 2000ను 4000కి, దివ్యాంగులకు 4000ను 6000కు పెంచనుంది తెలంగాణలో. ప్రజలారా, ఇదైతే అక్షరాల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్. నేనో నువ్వో మాట్లాడుకొని ఇచ్చింది కాదు. మరి ఈ మాట విన్నా నిలబడి సరే సర్పంచ్ ఎలక్షన్లు కూడా మీరే గెలుగుర్రి, కాదనేది ఏమీ లేదు. కానీ ఇక్కడ ఎవరైతే మీరు 2000, 4000, 4000, 6000 చెప్తామన్నారో మాట మీద నిలబడాలని కోరుతా ఉన్నా. అట్లనే ఇది ఒక్కసారి వీక్షించాలి పాపం. ఎందుకంటే వీళ్ళ బాధ అగణ్య గోచరంగా ఉంది. ఈరోజే పురుగుల అన్నము, నీళ్ళ చారు, 3 కిలోల పప్పు 240 మంది విద్యార్థులు. ఈ వార్డెను మాకద్దు, గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఆందోళన. ఇది ఎక్కడ జరిగింది అంటే సంగారెడ్డి, మెదక్ డిస్టిక్లో జరిగినట్టు ఈ విషయము ఈరోజు పేపర్కు రావడం జరిగింది. ఆంధ్రజ్యోతికి. ఆంధ్రజ్యోతి చూసిరు కదా, ఆంధ్రజ్యోతికి వీళ్ళు ఏమంటా ఉన్నారంటే మొత్తం అన్నంలో పురుగులు ఉంటున్నాయి. 240 మంది విద్యార్థులకు ఓన్లీ 3 కిలోల పప్పుతోటి నీళ్ళ చారుతోటి పెడతా ఉన్నారని
బొమ్మిరెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు ఎక్కడయ్యా అంటే అచ్చం తెలంగాణలో నిత్యం పురుగుల అన్నం నీళ్ళ చారే వడ్డిస్తున్నారు. 3 కిలోల పప్పును 240 మంది. ఇక చూడుర్రి, మన ఒక ఏదైతే మన అధికారం ఉండంగా మనము విద్య వైద్యం ఉపాధి అంటాం చూడు, ఈడ ఎంత మంచిగా చెప్తా ఉన్నారు మన కళాశాలలో. ఒకసారి 240 మంది విద్యార్థులకు సరిపడే మేను అమలు చేసేయలేదు. ఇదేంటంటే ఊసేలేదు. ఈ వాటిని మాకద్దు అన్ని చోట్ల వీళ్ళు మండలంలో ఉన్నటువంటి బొమ్మిరెడ్డిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం నాడు ఆందోళనకు దిగిర్రు. మౌలిక సౌకర్యాలు కూడా లేని ఈ గత విద్యా సంవత్సరం చివరిలోనే నిరసన వ్యక్తం చేస్తే జిల్లా అధికారులు స్పందించి హామీ ఇచ్చిరట. కానీ ఇప్పటి వరకు హామీ నెరవేరలేదు. ఓ కరెంటు లేదు, తాగునీళ్ళు లేవు, మరుగుదొడ్లు లేవు, ఏవీ లేవు అని ఈ హాస్టల్లో మేము ఎట్లా ఉండాలి, మీరు ఒక్కరోజు ఉండి చూడుండ్రి అని వీళ్ళు సవాళ్ళు విసురుతూ ఉన్నారు. మరి ఎవరయ్యా ఇక్కడ మనకు మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మీ కళ్ళు మూసుకుపోయినాయా? ఏడ వండుకున్నారు? ఎమ్మెల్యే ఇచ్చిన కోటలలో మీ కాళ్ళలో తిరుగుతూ ఉన్నారా? 240 మంది విద్యార్థులకు 3 కిలోల పప్పుచారుతో పురుగులను తిని వాళ్ళకు ఏదైనా అస్వస్థత లేకపోతే ఎవరికైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళ ఇల్లు మునుగుతుంది. ఈరోజు భవిష్యత్తు బాగుండాలని కదా చదువుకునేది. సిగ్గుశేరం తెచ్చుకోవాలి మీరు. ఇంకా ఎవరు కూడా సిగ్గుశేరం తెచ్చుకుంటలేరు. ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, అధికార మతంతో కొట్టుకున్నటువంటి మీలాంటి వాళ్లకు ఇలాంటి వార్తలు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా జర్నలిస్ట్ అనే ఆయుధం ఖచ్చితంగా మీ గుండెల్లో దిగుతుందని మీరు గట్టిగా యాద పెట్టుకోవాలి. ఇది తెలంగాణలో ఉన్నటువంటి మన పరిపాలన. మరి ఈ ఎమ్మెల్యేలకు మొత్తానికే ఇగో స్టేట్ ఆఫ్ ది పే మోస్ట్ దిస్ ఎమ్మెల్సీస్ అంటే వీళ్ళకు మన భారతదేశంలోనే మోస్ట్ తెలంగాణలో ఎమ్మెల్యే సాలరీస్ చూడుర్రి 2,68,000 రూపాయలు. ఎందుకయ్యా మీకు 2,68,000 రూపాయలు? మీ బెడ్రూమ్లో ఇప్పుడు ఆనలు పడతా ఉన్నాయి, వరదలకు రోడ్లు కొట్టుకపోతూ ఉన్నాయి, ఏ ప్రజాపాలన చూసులేదు, ప్రజలను చూసులేదు, కొట్టుకుపోయిన పంటలను చూసులేదు. మీకు ఎందుకు అంటున్నా 268,000 రూపాయలు? 2,68,000 రూపాయలు మీకు ఎందుకు? ఒక నెలకు 2,68,000 రూపాయల జీతం తీసుకుంటూ ఎమ్మెల్యే క్యాన్వా, ఎమ్మెల్యే కోట, ఆఖరికి ఇది పోసినా కూడా మీరు ఎమ్మెల్యే టాయిలెట్లోనే అంటే ప్రజాదానం టాయిలెట్లోనే పోస్తూ ఉంటారు. ఇక మిమ్మల్ని ఏమని వర్తించాలి? సరే, మీకు ఇక రాజకీయ నాయకులకు సిగ్గు శరము ఇజ్జతి మానం ఏముండదు అంటారు కదా, మీకు ఉండదు, రాదు, అది పోదు. కానీ కనీసం తెలంగాణ ప్రజలకు ఇగో తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది పింఛన్దారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే శుభవార్త చెప్పబోతుందట. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున హామీ ప్రకటించిన పలు సంక్షేమ పథకాల్లో అమల్లో భాగంగా ఆసరా పింఛన్ని పెంచేందుకు ఇప్పుడు సిద్ధమవుతోంది. ఇప్పటికే సంవత్సరానికి పైగా అధికారంలో ఉన్నప్పటికీ పింఛన్ల పైన పెంపుకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు కాబట్టి అయితే ఇప్పుడు తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే పింఛన్ మొత్తాన్ని పెంచుతామంటూ అధికారులు ప్రకటన చేసినటువంటి వ్యవహారం మీద కనిపిస్తూ ఉన్నది. ఇగో 2023 అసెంబ్లీ ఎన్నికల వేళ పార్టీ స్పష్టంగా వెల్లడించిన హామీల పెంపు, పింఛన్ల పెంపు ఒకటి. అప్పట్లో పార్టీ తరపున ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి వస్తే వృద్ధులకు 2,000 నుంచి ఆసరా పింఛన్ 4,000కి ఇస్తామని చెప్పిర్రు. అంతేకాకుండా దివ్యాంగులు ఉన్నందుకు 4,000ను 6,000కు పెంచుతామని హామీ ఇచ్చిర్రు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పథకానికి బదులుగా చేయూత పేరుట అదే విధమైన పింఛన్ పథకాన్ని అమలు చేస్తోందట. ఎక్కడ అమలు చేస్తోంది? ఇప్పుడు హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటోందని ఆశావర్గం అలాగే మనకు అందినటువంటి సమాచారం. తెలంగాణ ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి అసమర్థ పాలనను ఇప్పుడు చూసిరు కదా. ఆల్రెడీ మెదక్ జిల్లాలో విద్యార్థులకు తిండి కోస హాస్టల్లో అలాగే ఎమ్మెల్యేలు తీసుకున్నటువంటి 2,68,000 రూపాయల అక్షరాల సారథి, అట్లనే మనకు వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు, ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని రకాల పింఛన్లు వేస్తామని చెప్పినటువంటి ఈ
ఏదైతే పథకం హామీల విషయము, ఇంకా మీరు నిద్రపోయి ఇంకా మీ ఇష్టానుసారంగా ఉంటే రాబోయే రోజులు కఠినతనంగా మారే అవకాశం ఉంది. అందుకనే ప్రతి ఒక్కరు తెలంగాణ బిడ్డలు ఈ వీడియో చూసినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయరి. ముఖ్యంగా మెదక్ ఎమ్మెల్యేకి కానీ, మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యేకి కానీ, ఎంపీకి కానీ ఈ వీడియో చేరే విధంగా చూడరు. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు గెలిపించారు, మరి ఆ సంఘటన జరుగుతుంటే అధికారులు సంవత్సరం కింద ఆల్రెడీ వాళ్ళు రాకోస్తాలు చేసిరట. విద్యార్థులు సంవత్సరం కింద ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు మళ్ళీ మీరు నెరవేర్చలే. మరుగుదొడ్లు లేవు, తాగునీరు లేవు, సరిగ్గా అక్కడ మౌల అంటే సదుపాయాలు లేవు, టీచర్లు సరిగ్గా రారట. ఆ హాస్టల్ ఎందుకు ఉంది? అక్కడ 240 మంది విద్యార్థులు మరుగుతున్నారు. వాళ్ళు మన పిల్లలు కాదా? రేపటి భవిష్యత్తుకు బాటను వేసే విద్యార్థులు కాదా? అందులో ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎమ్మెల్యేలు కూడా ఎంతమంది ఉన్నారు? అలాంటి వాళ్ళ నుంచే కదా మనం కూడా పుట్టింది. అందుకనే ఈ వీడియోను అందరు చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ఖచ్చితంగా అందరు షేర్ చేయాలని కోరుకుంటూ, ఇది మనం ప్రశ్నించే హక్కు. అందుకనే ప్రశ్నించడానికి మనకి ఏదైనా ఛానల్ ఉందంటే ప్రశ్న ఇన్ 1. ఇది ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎక్కడైనా ఈ ఛానల్ మీ యొక్క అభిప్రాయాన్ని, మీ బాధను మనకు కామెంట్ రూపంలో కానీ ఏ విధంగా పంపించినా ఖచ్చితంగా ప్రజలకు చూపించడం జరుగుద్ది. ప్రతి ఒక్కళ్ళు మనకు జై శ్రీరామ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరి. జై జై శ్రీరామ్.